కోయ చిలకలు. సప్త సముద్రాలకు అవతలున్నది నవద్వీపం. ఆ ద్వీపం మధ్యని ఒక కోట. ఆ కోటను ఆనుకొని పెద్ద తోట. తోట మధ్యన ఒక దివ్య భవనం. భవనం చుట్టూ మానవ మాతృలు దాటశక్యం కాని 7 కందకాలు. భవనంలో ఉన్నది ఆ ద్వీపాన్ని పాలించే దిలీప మహారాజు కుమార్తె అపురూప సుందరి. రాకుమార్తె ఒక శపథం పట్టింది. ఎవరైతే సప్త సముద్రాలు దాటి ఆ కందకాలు దాటి తన భవనం చేరుకోగలరో వారినే వివాహం చేసుకుంటాను అని. ఇది విని దేశ దేశాల నుండి ఎందరో రాకుమారులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆ 7 కందకాల్లో ఏదో ఒక దానిలో పడిపోతున్నారే కాని ఒక్కరూ నెగ్గటం లేదు. ఇలా బయలుదేరిన వాళ్ళలో కుంతల దేశపు రాకుమారుడు కళాధరుడు ఒకడు. అతడు కొయ్య బొమ్మలు చెక్కటంలో అతి నేర్పరి. కళాధరుడు ఒక పెద్ద నావలో బయలుదేరాడు. దారి మధ్యని తుఫాను పట్టింది. కళాధరుడు నావన్ దగ్గరలోనున్న ఒక ద్వీపానికి చేర్చాడు. ఊసిపోక అతడు తన వద్దనున్న పరికరాలతో కోయ చిలుకలు చెక్కనారంభించాడు. ఒక 100 చిలకలు చెక్కాడు. వాటికి చక్కటి రంగులు వేశాడు. ఇంతలో తుఫాన్ సద్దుమణిగింది. 100 చిలుకలతో సహా తిరిగి బయలుదేరాడు. అదే సమయాన బ్రహ్మ ఆకాశ మార్గాన పోతున్నాడు. సముద్రం మధ్యలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న కళాధరుని చూచి ఆశ్చర్యపోయాడు. అతన్ని కూడి ఉన్న ఆ 100 కోయ చిలుకల్ని చూచి, ఆహా, ఎంత నేర్పుగా చెక్కాడు, జీవకల ఉట్టి పడేటట్టు, వీటికి ప్రాణం పోస్తేనో అనుకున్నాడు. అనుకోవడం ఏమిటి, ప్రాణము పోశాడు. వెంటనే కళాధరుడు పడవలోని 100 చిలకలు రెపరెపా రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయినాయి. చిలకలు ఇలా ఎగిరిపోయినందుకు కళాధరునికి ఒక వంక ఆశ్చర్యము, మరొక వంక విచారము కలిగింది. ఎన్నో కష్టాలు పడి అతడు 6 సముద్రాలు దాటివేశాడు. 7వ సముద్రంలో ప్రవేశించేసరికల్లా ఇంకొక గొప్ప తుఫాను పట్టి పడవ ముక్కలైపోయింది. అతడు ఎలాగో తీరం చేరుకున్నాడు. తను ఏ దేశానికి వచ్చింది తెలియక అక్కడ బొగటా చేయగా అదే నవద్వీపం అని తెలిసింది. ఉప్పొంగిపోయాడు కళాధరుడు. క్షణమైనా జాగు చేయక సరాసరి రాజు వద్దకు వెళ్ళాడు. నవమోహనకారుడైన కళాధరుని చూచి రాజు జాలిపడ్డాడు. తన కుమార్తె పట్టిన ప్రతిజ్ఞ గురించి తెలియజెప్పాడు. ఇందుకోసమే వచ్చిన ఎందరెందరో వీరులు శూరులు మడిసినారని, కనుక అసాధ్యమైన ఈ ప్రయత్నం చేయటం క్షేమకరం కాదని హెచ్చరించాడు. నాకు అసాధ్యమైనది లేదు, నా శక్తి సామర్థ్యాలు తెలుసుకునే వచ్చాను అన్నాడు కళాధరుడు. బ్రహ్మాండమైన సింహద్వారం తెరిచి అతన్ని లోనికి వదిలాడు ద్వారపాలకుడు. ద్వారం దాటగానే ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉన్నది. కొంత దూరంలో లోతైన ఒక కందకం కనిపించింది. అందులో ఏమీ లేదు. ధైర్యశాలి అయిన కళాధరుడు ఈ కందకం అతి సులువుగానే దాటగలిగాడు. కొంచెం దూరాన సరిగ్గా మునపటంత లోతు వెడల్పు గల మరి ఒక కందకం కనిపించింది. ఈ కందకం నిండుగా కనకనలాడే నిప్పులున్నాయి. అయినా ఒక కందకం దాటి ఉండడం చేత ఆ సులువు చూచుకుని చాకచక్యంతో ఇది కూడా దాటివేశాడు. తరువాతి కందకంలో జోరుగా ప్రవహించే నీరున్నది. కళాధరుడు ఒక గెంతు వేశాడు. కాని పాపం కాస్తంతలో గురి తప్పి నీటిలో పడిపోయాడు. కందకపు గోడలు ఎటు చూచినా నున్నగా ఉండటం వల్ల చేతికి పట్టు దొరకలేదు. కనుక ఎక్కి పైకి రావటానికి వీల్లేదు. చేసేది లేక అతడు అలా అక్కడనే ఈదుకుంటూ నీటిపైన తేలి ఉన్నాడు. కొంచెం సేపటికల్లా బిలబిలమంటూ కొన్ని చిలకలు ఒక మానుపలకు పట్టుకువచ్చి కందకంలో పడివేశాయి. అది అందుకొని కళాధరుడు దాని మీద కూర్చున్నాడు. ఇందువల్ల అతడు ఈదవలసిన బాధ తప్పిపోయింది. అంతలోనే మరికొన్ని చిలకలు ఒక మోక మోసుకొని వచ్చి దాన్ని ఒక చెట్టుకి మెలివేసి రెండో కొస కందకం లోపలికి విసిరినాయి. ఆ మోక అందుపుచ్చుకొని కళాధరుడు పైకి వచ్చేశాడు. అతడు గట్టుపైకి వచ్చేసరికల్లా మంచి మంచి ఫలాలు సిద్ధంగా ఉన్నాయి. అవి ఆరగించి అతడు సేద తీర్చుకున్నాడు. స్థిమితపడిన తర్వాత చూడగా ఆ పలక తన పడవకు అమర్చిన పలకే, ఆ మోకు తన పడవకు కట్టిన మోకే. తనను రక్షించిన ఆ చిలుకలు తను సృష్టించిన కోయ చిలుకలే. అతడు చూస్తూ ఉండగానే అవి ఎగిరిపోయినాయి. విచిత్రమైన ఈ సంఘటనకు విస్తుపోతూ ముందుకు సాగాడు కళాధరుడు. ఆ తర్వాత దాటవలసిన కందకాలు ఒకదానికంటే ఒకటి మరింత భయంకరంగా ఉన్నాయి. 4వ కందకంలో నాగుపాములు బుసలు కొడుతూ విషం కక్కుతూ ఉన్నాయి. దీనిని చాకచక్యంతోనూ దాటగలిగాడు. 5వ దానిలో ఆకలిగొన్న సింహాలు, అనేకమైన అడవి జంతువులు గాండ్రు పెడుతున్నాయి. కళాధరుడు వాటి బారిన పడకుండా ఆ కందకం దూకాడు. 6వ దానిలో అతి క్రూరమైన ముసళ్ళు, జలచరాలు నోలు తెరుచుకు కనిపెట్టుకున్నాయి. చతురుడైన కళాధరుడు ఈ కందకం కూడా అపాయం లేకుండానే దాటాడు. ఈ విధంగా ఇప్పటికీ 6 కందకాలు దాటుకొచ్చాడు. ఇంకొక్కటే మిగిలి ఉన్నది. అది దాటేస్తే తిన్నగా భవనంలోకి వెళ్ళి రాకుమారిని చేపట్టడమే. 6 కందకాలు దాటిన నాకు ఇంకొకటి దాటం ఏపాటిది అనే నిబ్బరంతో అతడు సాగిపోయాడు. చిట్ట చివరకు 7వ కందకం వచ్చేసింది. ఇందులో వాడి అయిన బల్లెలు,
వరుస వరుసలుగా అమర్చబడి ఉన్నాయి. ఇది దాటం అనేది కళాధరునికి అతి సుకుమారం అని తోచింది. ఒక్క ఊపులో అతడు బలం కొద్దీ గెంతు వేశాడే కాని పాపం కాలు జారి కందకంలో పడిపోయాడు. పడిపోవటం ఏమిటి, బల్లెలు గుచ్చుకొని తక్షణమే ప్రాణాలు విడిచేశాడు. ఇప్పటికీ కళాధరుడు ఇక్కడ ప్రవేశించి 7వ రోజు. అతని గతి ఏమైందో చూద్దామని రాజు బయలుదేరి వచ్చాడు. రాజు వచ్చేసరికల్లా కందకంలో పడిన కళాధరుడు కంటపడ్డాడు. అతని చుట్టూ లెక్కలేనన్ని చిలకలు గుమ్ముగూడి విచారంతో అరుస్తున్నాయి. ఈ దృశ్యం చూసినతోనే రాజు గుండె నీరైపోయింది. నోరులేని చిలకలకు ఉన్నపాటి జ్ఞానం అయినా లేదు నా కుమార్తెకు. ఆ దుర్మార్గురాలి కారణంగా ఇక ఎవరూ బలి కావటానికి వీల్లేదు. ఈ దుర్నయం ఎంతటితో ఆగాలి, లేదా ఆ దుర్మార్గురాలైనా బలి కావాలి అంటూ ఉగ్రుడైపోయాడు. సరాసరి కుమార్తె వద్దకు వెళ్ళాడు. నీ మూలాన ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నావు. నీ శపథం వదిలేవా సరే, లేదా నీవే ఈనాడు బలి అవుతావు. నీ మూర్ఖత్వం వల్ల ఎంచక్కటి రాకుమారుని పొట్టబెట్టుకున్నావో చూద్దువుగానరా అంటూ చెరచెరా లాక్కు వచ్చాడు. రాజు తిరిగి వచ్చేసరికల్లా ఏమి చిత్రం, చిలకలు కొన్ని కళాధరుని గుండెపైన కూర్చొని ఏవో ఆకులు నోట్లో కూరుతున్నాయి. మరికొన్ని చిలకలు వేరు ముక్కలు ఖర్చుకొని బల్లెపు మొనలు గుచ్చుకొని ఉన్న చోటంతా రాస్తూ ఉన్నాయి. తక్కిన చిలకలు ప్రశస్తమైన ఫలాలు నోట పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నాయి. కళాధరుడు కొంచెం కదలుచ్చాడు. తన తప్పిదానికి క్షమించమని రాజకుమారి తండ్రి పాదాల మీద పడింది. రాజు ఆజ్ఞాపించగా తక్షణమే ఆస్థాన వైద్యులు వచ్చారు. కళాధరునికి చికిత్స చేశారు. బలగమంతా అనేక విధాల ఉపచారాలు కావించారు. కొంచెం స్థిమిత పడగానే అతన్ని కోటకు తీసుకుపోయారు. చిలుకలు కూడా అతని వెంటే కోటకు వెళ్ళాయి. కొద్ది కాలానికే కళాధరునికి గాయాలు మానిపోయి బాగా నిమ్మలించింది. రాజు తన కుమార్తెనిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు. ప్రాణదాతులైన ఆ రామ చిలుకలు 100ంటికి మర్నాటికల్లా 100 బంగారు పంజరాలు తయారై వచ్చాయి. ఎంతో ఆప్యాయంతో ఆ నూతన దంపతులు వాటిని ఆ బంగారు పంజరాల్లో పెట్టి వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ అమర్చారు. తెల్లవారు పంజరాలు తెరిచి చూడగా ఆ 100 రామచిలుకలు కళాధరుడు తయారు చేసిన కోయ చిలుకలుగా మారిపోయింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.